టీఆర్ఎస్ పార్టీకి పోరాటం కొత్త కాదు, రాజీనామాలు కొత్తవి కాదు. ఎస్, మా పందానే పోరాటం. ఈరోజు చూస్తా ఉంటే అడుగడుగున హరీష్ రావు గారు వస్తా ఉంటే కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరూ కూడా వచ్చి గిన్నెలు కొడుతా ఉన్నారు. మీరు ఖచ్చితంగా మాకు అండగా కోరుతా ఉన్నారు. ఈ భారతదేశ చరిత్రలో ప్రజలను నమ్మటానికి, ప్రజలు నమ్మించడానికి ఏ నాయకుడు కూడా, ఎంత దిక్కుమాలిన దీనావస్థలటువంటి పనికి మాలిన నాయకుడు గారు ఎవరు కూడా ఇప్పటి వరకు దేవుని పని ఎవ్వరు కూడా తోడు తినలేదు. తోడు తిని తోడు తప్పలేదు. ఈరోజు చేసినటువంటి ఆ పాపానికి ప్రక్షాళనలో భాగంగానే ఈరోజు హరీష్ రావు గారి నాయకత్వంలో యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుని వారు వేడుకొని, అయ్యా ముఖ్యమంత్రి చేసినటువంటి పాపానికి, తప్పుకి, ప్రజలకి మీరు శిక్ష విధించొచ్చని చెప్పి వారు వేడుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారి కళ్ళు తెరిచి ఈ యొక్క రుణమాఫీని సంపూర్ణంగా చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.